ఇక దసరా సెలవులు వచ్చినాయి కాబట్టి పోరలంతా ఆటలకే ఎగబడతారు అన్నట్టు ఆటలంటే యాదకొచ్చింది. పోరలు బగ్గ కాయి చేసే ఆట ఏదంటే క్రికెటే. ఐతారం వచ్చినా సెలవు వచ్చినా బ్యాట్ పట్టుకొని దోస్తులను ఎంటేసుకొని గ్రౌండ్ కురుకుడే. ఓ 4-5 మ్యాచ్లు ఆడి చిన్నగా ఇంటి బాట పడతారు. ఇక ఇంటికి వచ్చినాక ఫోన్ పట్టుకొని అందులో గేమ్లు ఆడుడే. అంతేగాని కడమ ఆటలు కొన్ని ఉన్నాయన్న ముచ్చట సుత తెలవకుండొచ్చు పోరలకు. కానీ గీళ్ళు అట్లా కాదు. చెల్లెమ్మలు సూటి పెట్టిండ్రంటే బాణం సెంటర్లో దిగాల్సిందే, పథకం రావాల్సిందే. అట్లాని వీళ్ళంతా పట్నంలో ట్రైనింగ్ అయితలేరు. ఆదిలాబాద్ జిల్లా చించుఘాట్ ఆశ్రమ పాఠశాల పిల్లలు మొత్తం 14 మంది ఆర్చరీలా ఆర్పారైతున్నారు. పోటీకి పోయిండ్రంటే ఏదో బిల్ల పట్టుకొని వస్తారంటే చూడుండ్రిగా. దినం పొద్దు మాపు ఇస్కూల ప్రాక్టీస్ చేస్తారు. సార్లు మేడాలు దగ్గరుండి వీళ్ళు ఎట్లా ఎక్కువ పెట్టాలి, ఎట్లా గురి పెట్టాలని ఓపికతో చెప్తుంటే ఇంట్రెస్టింగ్ వింటుండ్రు. వీళ్ళంతా సుత జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో బిల్లలు పట్టుకొచ్చినోళ్లే. గోల్డ్ మెడల్ వచ్చింది సార్ నేషనల్ లో. అంతా ఆదివాసీ పిల్లలే కాబట్టి చిన్నప్పటి సంది కాయిష్ పెంచుకున్నారు. అయితే ఇల్వగల్ల ఇష్టాలు లేకున్నా ఉన్న వాటితోటే పథకాలకు గురిపెట్టి దంచుకొస్తున్నారు చెల్లెమ్మలు. ఇక ఆడీడ కాదు, సీదా ఒలింపిక్స్ కే పోవాలి, ఇండియాకు గోల్డ్ మెడల్ కొట్టుకురావాలి అంటుండ్రు. మెడల్ కొట్టిన సార్ సెకండ్ ప్రైజ్, మళ్ళీ కుత్నూరు కొట్టిన సార్ ఫస్ట్ గోల్డ్ మెడల్. ఒలింపిక్స్ లో ఆడుకుంటున్నాను. జాతీయ స్థాయిలో కూడా రాణిస్తున్నారు. ఒలింపిక్స్ గానీ కామన్వెల్త్ గేమ్స్ గానీ ఉంటే అక్కడ కూడా పోటీ పడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పిల్లల కాయిష్ చూసి మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు. పక్క ఆళ్ళను దునియా పోటీలకు పోయే లెవెల్ కు తీసుకొస్తామంటున్నాడు సారు. పొద్దుగాల బడికి రాగానే ఎక్సర్సైజులు చేసి వీళ్ళు అందుకున్నారంటే ఒక్కో బాణం సీదా పోయి గుండంలో చిక్కుడే. హాగో ఎవ్వలకు ఎవ్వరు తక్కువ కాదు పో. ఇట్లనే ప్రాక్టీస్ చేసి దేశానికి బిల్లలు పట్టుకురావాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ చెల్లెమ్మలు.